నిజాయితీ, ధర్మం, మోక్షం గురించి మన హిందూ పురాణ గ్రంథాలు వివరిస్తాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు 1 కాదు 2 కాదు 5000 సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు ఇప్పుడు జరగబోతున్నాయట. వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదూ. మరి వాటిని చూడటానికి మనకి ఎంత ధైర్యం కావాలో మీరే అంచనా వేయండి. మనుషుల్లో వచ్చే మార్పులు, ప్రవర్తనలో వచ్చే మార్పులు, సమాజంలో పెరిగిపోయే అకృత్యాలు, నిజాయితీ కోల్పోవడం, జీవితకాలం తగ్గిపోవడం, ఇలా 1 రకరకాల విషయాల గురించి శ్రీకృష్ణుడు వేల సంవత్సరాల క్రితమే వివరించాడు. మరి భగవద్గీత ఆధారంగా శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? ఈ విషయాలు నిజం కాబోతున్నాయి. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే ఇప్పుడే చెక్ చేయండి. డబ్బు, ఆస్తులకి విలువ రాను రాను మనుషులకు విలువ తగ్గిపోతుందని, మనిషి ప్రవర్తన కంటే వాళ్ల సంపాదన, ఆస్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని శ్రీకృష్ణుడు వివరించాడు. అంతేకాదు, మంచి వ్యక్తి అనడానికి గుణగణాల కంటే డబ్బు, ఆస్తినే పరిగణలోనికి తీసుకుంటారట. జంధ్యంతో బ్రాహ్మణుల గుర్తింపు, బ్రాహ్మణులను కేవలం జంధ్యం చూసి మాత్రమే గుర్తించగలుగుతామట. అంటే వాళ్లు పాటించే నియమాలు రాను రాను కనుమరుగవుతాయని శ్రీకృష్ణుడు 5000 ఏళ్ల క్రితమే అంచనా వేశారన్నమాట. గారడి విద్య. బయటకు కనిపించే గుర్తులు, మారువేషాలకు ఎక్కువ ఆకర్షితులవుతారని ఆధ్యాత్మిక చింతన వదిలేస్తారు. గారడి విద్య చేసేవాళ్లనే భక్తులుగా, స్కాలర్లుగా నమ్ముతారని శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితమే చెప్పాడట. అవినీతి పరులు. భూమి మీద అవినీతి పరులు ఎక్కువవుతారని, తనను తాను శక్తివంతుడనై డబ్బున్న వ్యక్తినని చెప్పుకునే వ్యక్తుల చేతుల్లోనే రాజకీయం ఉంటుంది. వాళ్లే రాజ్యమేలుతారని 5000 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు వివరించాడట. పన్నుల భారం. పన్నులు పెరిగిపోతాయి. ఆకులు, కాండాలు, మాంసం తినే పండ్లు, పూలు, గింజలు తిని బతకాల్సొస్తుంది. మహిళలపై చిత్రహింసలు భయంకరంగా పెరిగిపోతాయని శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఆకలి, దప్పిక. ప్రజలు విపరీతమైన చలి, గాలి, వేడి, వర్షాలు, మంచుతో బాధపడతారు. తినడానికి తిండి లేక, నీళ్లు లేక, ఆకలి, దప్పిక, వ్యాధులు, తీవ్ర ఆందోళనతో బాధపడాల్సి వస్తుందని కృష్ణ పరమాత్ముడు 5000 సంవత్సరాల క్రితమే వివరించాడు. 50 ఏళ్లు మాత్రమే జీవితకాలం. కలియుగంలో మనుషుల జీవితకాలం 50 ఏళ్లు కంటే మించుదని శ్రీకృష్ణుడు అంచనా వేసి చెప్పారు. అదే నిజమనిపిస్తుంది కదూ. ప్రస్తుతం వస్తున్న అనారోగ్య సమస్యల కారణంగా 50 ఏళ్లకు మించి జీవితం అనుభవించలేకపోతున్నారు. శ్రీకృష్ణుడు 5000 ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రబోధించాడు. మనుషులు తమ తల్లిదండ్రుల సంరక్షణను ఏమాత్రం పట్టించుకోరు. కనిపించిన తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు వదిలేస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడట. అంటే ఉమ్మడి కుటుంబాల కంటే అనాథాశ్రమాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. క్రూర మనస్తత్వం. మనుషులు చాలా క్రూరంగా మారుతారని, డబ్బుల కోసం సొంత బంధువులను, రక్త సంబంధాలను కూడా పట్టించుకోకుండా క్రూరంగా చంపిస్తారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించారు. నాగరికత లేనివాళ్లు. నాగరికత లేని వ్యక్తులకు దేవాలయాల బాధ్యత అప్పగిస్తారు. దేవుడిని అడ్డం పెట్టుకుని వాళ్లు సొమ్ము చేసుకుంటారు. మతం గురించి ఏమీ తెలియని వ్యక్తులు అత్యున్నత స్థానానికి చేరుకుని ఆధ్యాత్మిక విషయాలు, సిద్ధాంతాలను వల్లించే రోజులు వస్తాయని శ్రీకృష్ణుడు 5000 ఏళ్ల క్రితమే చెప్పాడు.